హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచానికే పాఠాలు నేర్పిన నలంద విశ్వవిద్యాలయం మన దేశంలో మళ్ళీ పునర్నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉంది. మనం ఈ వీడియోలో నలంద యూనివర్సిటీని ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, నలంద యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, దానిలో ఎంతమంది చదువుకునేవారు, దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేశారు, ఎందుకు డిస్ట్రాయ్ చేశారు, ఆ డిస్ట్రాయ్ చేసిన వాడిని ఎవరు చంపారు, ఎలా చంపారు, ఇలాంటి అనేక విషయాల్ని తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. వెల్కమ్ టు విశ్వగురు ఫ్యాక్ట్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నలంద అనే పేరుకి అర్థం చూద్దాం. నలంద అనేది సంస్కృత పదమైన నా అలంద అనే పదం నుండి వచ్చింది. ఇక్కడ నా అంటే అన్స్టాపబుల్ అని, అలన్ అంటే ఫ్లో అని, అలాగే ద అంటే నాలెడ్జ్ అని అర్థం. అంటే పూర్తిగా చూస్తే అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం. దీన్ని 5వ శతాబ్దంలో కుమారగుప్త అనే రాజు నిర్మించారు. ఇది మన భారతదేశంలోని బీహార్ స్టేట్లో ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఫారిన్కి వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని, ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ, మేము పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటున్నామని బిల్డప్లు కొడుతున్నారు. కానీ 5వ శతాబ్దంలోనే ప్రపంచంలోని అన్ని దేశాల నుండి స్టూడెంట్స్ ఇండియాకి వచ్చి నలందాలో చదువుకునేవారు. ఈ యూనివర్సిటీ ఎంత పెద్దదో తెలియజేయడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నలంద యూనివర్సిటీలో లైబ్రరీని ధర్మగంజ్ అని పిలిచేవారు. సో ధర్మగంజ్లో చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఉండేవి. అలా మొత్తం 90 లక్షల పుస్తకాలు, రచనలు, మనుస్క్రిప్ట్స్, ఇలా చాలా రకాల పుస్తకాలు ఉండేవి. ఇప్పుడున్న ఏ లైబ్రరీతో పోల్చుకున్నా అప్పటి ధర్మగంజ్లో సగానికి కూడా రావు. సో మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద యూనివర్సిటీనో. దీనిలో 10,000 మంది కంటే ఎక్కువ మాంక్స్, 15,000 మంది కంటే ఎక్కువ గురువులు, అలాగే 25,000 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉండేవారు. అలాగే దీంట్లో సనాతన ధర్మం, బుద్ధిజం లాంటి రిలీజియన్స్తో పాటు ఆస్ట్రానమీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, ఫిలాసఫీ, పాలిటిక్స్, జియోగ్రఫీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్ అండ్ లా లాంటి సబ్జెక్ట్సే కాకుండా కరాటే, కలారీ, కుంగ్ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్ వంటివి కూడా నేర్పించేవారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ. ఇక్కడ ఎవరైనా ఫ్రీగా చదువుకోవచ్చు. కానీ దీంట్లో కొన్ని కఠినమైన ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. అవి పాస్ అయితే చాలు. సో ఇప్పటి వరకు మన నలంద గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా నాశనమైంది, ఎవరు నాశనం చేశారో చూద్దాం. 5వ శతాబ్దం తర్వాత దాదాపు కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ యూనివర్సిటీ చాలా గొప్పగా కొనసాగింది. కానీ దాని తర్వాత నుంచి దీన్ని ఎలాగైనా కూల్చివేయాలని ప్లాన్స్ వేశారు. వేయడమే కాదు, 3 సార్లు ట్రై కూడా చేశారు. సో ఫస్ట్ 2 టైమ్స్ దాడి చేసినప్పుడు అక్కడి రాజులు, నలంద యూనివర్సిటీ కలిసి వాళ్ళని అడ్డుకొని చిన్న చిన్న డ్యామేజ్లతో యూనివర్సిటీని కాపాడుకున్నారు. కానీ దాన్ని మళ్ళీ పటిష్టంగా మరింత బలంగా నిర్మించారు. కానీ 3వసారి మాత్రం వాళ్ళు చాలా ట్రై చేశారు యూనివర్సిటీని కాపాడుకోవడానికి, కానీ వాళ్ళ వల్ల కాలేదు. సో ఇప్పుడు అసలు దీనిపై ఎవరు దాడి చేశారో చూద్దాం. ఫస్ట్ అటాక్ 6వ శతాబ్దంలో జరిగింది. ఈ అటాక్ని చేసింది హూనాస్ అనే తెగకు చెందినవారు. వీరు సెంట్రల్ ఏషియా నుండి జమ్మూ కాశ్మీర్ ద్వారా భారతదేశంలోకి వచ్చి నలంద మీద దాడి చేశారు. కానీ అప్పటి నలంద రాజు అయిన సముద్రగుప్తుడు వీరిని ఓడించి తిప్పికొట్టాడు. మళ్ళీ సెకండ్ అటాక్ 8వ శతాబ్దంలో గౌడాస్ రాజవంశ అనే బెంగాల్ రాజు చేశాడు. ఈ అటాక్ చేసినప్పుడు అప్పటి రాజైన హర్షవర్ధన్ మళ్ళీ నలందాని బాగు చేశాడు. ఇక చివరిగా థర్డ్ అటాక్ను 1193 ఆ ప్రాంతంలో బక్తియార్ ఖిల్జీ అనేవాడు చేశాడు. వీడు చేసిన ఒక్క పని వల్ల మన జ్ఞాన సంపద అంతా కాలి బూడిదైపోయింది. అసలు వీడు ఎందుకు ఇలా చేశాడో తెలుసా? ఖిల్జీకి అప్పట్లో ప్రపంచంలోనే అరుదైన మరియు ప్రమాదకరమైన వ్యాధి వస్తుంది. దీన్ని నయం చేయడానికి ముస్లిం వైద్యులు చాలా ట్రై చేశారు, కానీ నయం చేయలేకపోయారు. అందులో ఒక వైద్యుడు, ఈ రోగానికి నలందాలో వైద్యం ఉంది, ఈ ప్రపంచంలోనే ఎటువంటి రోగాన్నైనా నయం చేసే వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరే రాహుల్ శ్రీభద్ర అని అంటాడు. ఈ మాట వినగానే ఖిల్జీ ఒక హైందవ వైద్యుడు వద్ద నేను వైద్యం చేయించుకోవాలా, నేను చేయించుకోనని మొండు పట్టుతో ఉంటాడు. కానీ కొద్ది రోజుల్లోనే అతని ఆరోగ్యం క్షీణించడంతో చేసేదేం లేక అతన్ని పిలుస్తాడు. రాహుల్ శ్రీభద్ర అతన్ని క్షుణ్ణంగా పరీక్షించి ఇది మామూలు వ్యాధి కాదు, ఇది తగ్గాలంటే కొన్ని రకాలైన ఆయుర్వేద మూలికలు తప్పనిసరిగా వాడాలని చెప్తాడు. కానీ ఖిల్జీ మాత్రం మత ద్వేషంతో అవన్నీ హైందవ మతానికి సంబంధించిన వస్తువులు, అవి నేను వాడను అని చెప్తాడు. సో రాహుల్ శ్రీభద్ర గారు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ఖురాన్ తీసుకొని ఆ ఖురాన్ పేజీల మీద ఆయుర్వేద మూలికల్ని పూస్తాడు. ఆ ఖురాన్ని ఖిల్జీకిచ్చి రోజు కొన్ని పేజీలు చదవమంటాడు. సో ఖిల్జీ కూడా ఖురాన్ తమ మత గ్రంథమే కదా అని రోజు కొన్ని పేజీలు చదువుతూ పోతాడు.
సో అందులో ఉండే మూలికలు ఖిల్జీ బాడీలోకి వెళ్ళి నయం చేయడం మొదలు పెడతాయి. సో అలా కొద్ది రోజుల్లోనే ఖిల్జీ నయమైపోతాడు. అది చూసిన ఖిల్జీకి ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకింత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తాడు. సో హిందువులందరికీ నాలెడ్జ్ నలంద యూనివర్సిటీ నుంచి వస్తుందని తెలుసుకొని దాదాపు 1200 AD ఆ సమయంలో నలంద మీద దాడి చేసి ఎవరిని దొరికితే వాళ్ళని చంపుతూ యూనివర్సిటీ మొత్తాన్ని కూల్చివేస్తూ నలంద ముఖ్యమైన లైబ్రరీ అయిన ధర్మగంజ్ వరకు చేరుకొని ఆగ్రహంతో ఆ ధర్మగంజ్ మొత్తానికి నిప్పు పెట్టాడు. దాంతో మన భారతదేశ చరిత్ర, విజ్ఞానం, ఆయుర్వేదం మొత్తం కాలి బూడిదైపోతుంది. దాదాపు ఆ పుస్తకాలన్నీ కాలడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టిందంటే అర్థం చేసుకోండి అది ఎంత పెద్ద లైబ్రరీనో. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వాడు ఎంత నాలెడ్జ్ని డిస్ట్రాయ్ చేశాడో. అవే పుస్తకాలు, అవే జ్ఞానం ఇప్పుడు మనకి ఉంటే వరల్డ్లోనే మనం నెంబర్ 1 దేశంగా ఉండేవాళ్ళం. సో నలంద యూనివర్సిటీ ఎలా నాశనమైందో, ఎవరు నాశనం చేశారో తెలుసుకున్నాం. కానీ అసలైన ఘట్టం ముందే ఉంది. అదే ఆ ఖిల్జీని చంపింది ఎవరు అని. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నలంద యూనివర్సిటీని తగలబెట్టి అడ్డం వచ్చిన వారిని చంపి అక్కడి నుంచి బెంగాల్కి వెళ్ళి అక్కడ ఉన్న విక్రమశిల మీద దాడి చేస్తాడు. అలాగే నదియాని కూడా విధ్వంసం చేస్తాడు. అక్కడ ఉండేటటువంటి మేజ్ వంశానికి చెందిన రాజుని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చి అతని పేరు అలీ అని మార్చి ఈ అలీ సహాయంతో అస్సాంలోకి వస్తాడు. కానీ వాడి మరణం అక్కడే అవుతుందని వాడు గ్రహించలేకపోయాడు. ఖిల్జీ అస్సాంలోకి వస్తున్నాడని ముందే తెలిసిన అస్సాం రాజులు, ప్రజలు, తెగలలో ఉండే ప్రజలు, స్థానిక రాజులు అందరూ కలిసి యుద్ధానికి సిద్ధమవుతారు. ఇక్కడ వారు ఒక అద్భుతమైన యుద్ధతంత్రం వేస్తారు. అదేంటంటే ఖిల్జీ వచ్చే దారిలో వాళ్లకు ఒక్క చుక్క మంచినీరు, ఒక్క ధాన్యం గింజ కూడా దొరకకుండా మొత్తం కాల్చివేసి వాళ్ళను ఆకలితో అలమటించేలా చేసి నార్త్ గువాహటి దాకా వచ్చేలా చేస్తారు. ఇక నార్త్ గువాహటిలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ యుద్ధంలో అప్పటికే తమ పక్క రాజ్యాల ప్రజలను చంపారని, అలాగే నలంద యూనివర్సిటీని ఇంకా వేరే యూనివర్సిటీలను ధ్వంసం చేశారనే ఆగ్రహంతో ఒక్కసారిగా ఖిల్జీ సైన్యంపై మెరుపు దాడి చేసి దొరికిన వాడిని దొరికినట్టుగా నరికేస్తున్నారు. ప్రజలు తమ చేతుల్లో ఏది ఉంటే అదే ఆయుధంగా మార్చుకొని ఊతకోచ కోశారు. ఖిల్జీ సైన్యంలో ఒక్కడు కూడా మిగలకుండా చంపేశారు. చివరిగా ఖిల్జీని అలాగే ముస్లింగా మారిన మేజ్ రాజుని కూడా నరికేస్తారు. కనీసం ఇలా జరిగింది అని ఖిల్జీకి సంబంధించిన వాళ్ళకి చెప్పడానికి కూడా ఒక్కడు కూడా మిగిలి లేకుండా చేశారు. ఇది నలంద యూనివర్సిటీని ధ్వంసం చేసిన 10 నుండి 11 సంవత్సరాల తర్వాత జరిగింది. మరి ఆ యుద్ధానికి ఎవరు సారథ్యం వహించారో తెలుసా? మహారాజా ప్రితు. ఈయనే ఖిల్జీకి వ్యతిరేకంగా ప్రజల్ని, స్థానిక రాజుల్ని, సామంతుల్ని అందరినీ ఒకటి చేసి ఖిల్జీని నామరూపాలు లేకుండా చేశాడు. ఇంత జరిగినా కూడా చరిత్రలో ఎక్కడ కూడా ఏమీ రాయలేదు. కేవలం ఉత్తర గౌహతిలో ఉన్న ఒక పాత శిల మీద ఉన్న 2 లైన్లు ఉన్న ఒక్క శిలాశాసనం ద్వారా మాత్రమే ఈ విషయం మనకు తెలిసింది. ఇంతటి గొప్ప యుద్ధం గురించి ఎవ్వరికీ తెలియకుండా చేశారు. కనీసం పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టలేదు. అసలు దీని గురించి దేశంలో ప్రస్తావనే లేదు. మన దేశానికి ఎంత పెద్ద ద్రోహం చేసిన బక్తియార్ ఖిల్జీని చంపిన మహారాజా ప్రితు కథ ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ ఆ ఖిల్జీ పేరు మాత్రం నలంద యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి బక్తియార్పూర్ అని పేరు పెట్టారు. అది కూడా ఇప్పటి వరకు అలాగే ఉంది.